ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా విన్నావా? వింటున్నాను నాన్న. రేపు మంచి రోజు కదా, మీరిద్దరూ ఎలాగో ఇక్కడే ఉన్నారు కాబట్టి దగ్గరుండి మరి మీకు ఆ వ్రతాన్ని అమ్మవారి గుళ్ళో మేమే చేయిస్తామమ్మా. ఏంటమ్మా ఏమి మాట్లాడవు? రేపు ఆయనకి కుదురుతుందో లేదో. ఒకసారి అల్లుడు గారికి అమ్మా, నేను చెప్తాను. హలో మావయ్య. అల్లుడు గారు, రేపు అమ్మవారి గుళ్ళో వ్రతం చేయిస్తాము, కొంచెం వీలు చూసుకుని రావాలి. సరే మావయ్య. వీళ్ళిద్దరికి అడ్డుంటారని తీసుకొస్తే సంతాన వ్రతం చేయిస్తారంట. సంతాన వ్రతం ఎలా చేయిస్తారో నేను చూస్తాను. అన్ని ఏర్పాట్లు నేను మీ అత్తయ్య గారు చేయిస్తాము, మీరు మాత్రం పూజ టైంకి రండి చాలు. సరే మావయ్య. సరే బాబు, మీరు పనిలో ఉండుంటారు. ఉంటాను. ఓకే. అమ్మాయి అల్లుడు గారు వ్రతం చేయడానికి ఒప్పుకున్నారే? ఏంటోనయ్యా, ఇన్ని వ్రతాలు పూజలు చేస్తున్నాం, అమ్మాయి అల్లుడు గారు కూడా బాగుంటున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు సంతానం కలుగుతుందో ఏంటో. సర్లేవే, మన పూజలు వ్రతాలు మొక్కులు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా త్వరలోనే మన అమ్మాయికి సంతానం కలుగుతుందిలే. అవునయ్యా, ఆ సహస్ర పెళ్లి అసలు ముహూర్తం లేకుండానే జరిగిందంటగా. అంతకు ముందు కూడా పెళ్లి దుర్ముహూర్తంలో చేసుకోబోయారే, ఈసారి ఏకంగా ముహూర్తం చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారన్నమాట. అప్పటికి 2-3 సార్లు పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయిందంట. అలాగా? అయితే సహస్రకి ఆమె భర్తకి కలిపి మంగళగౌరి వ్రతం చేయిస్తే ఆ దోషాలు అవన్నీ పోతాయే. ఆ దంపతులకి మంచిదని చెప్పపోయావా? అవునయ్యా, నా మతికి ఆ సంగతే గుర్తుకు రాలేదు. పోనీ ఇప్పుడెళ్ళి చెప్పిరానా? చాలే ఊరుకో, ఇది పెద్దోళ్ళిల్లు, అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చెప్పకూడదు. సమయం సందర్భం బట్టి చూసి చెప్పాలి. నెమ్మదిగా సాయంకాలం లోపు చెప్దాంలే. రేపు మంచి రోజు కదా, వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగేనయ్యా, అలాగే. పండు, అమ్మా, పైన ఆదికేశవ్ గారి భార్య ఉన్నారు కదా, వారికి భోజనం తీసుకెళ్ళు. అయ్యో పర్లేదమ్మా, కాసేపు ఆగిన తర్వాత మెల్లగా కిందకి దిగొస్తుందిలే అమ్మా. ఆంటీకి కాలు బెనికింది కదా అంకుల్, ఎలా కిందకొస్తారు? పండు, నువ్వు ఆంటీకి భోజనం తీసుకెళ్ళు. సరే అమ్మా. సహస్రమా, మీ భర్తని ఇంతవరకు చూడలేదు, ఎప్పుడు చూపిస్తావమ్మా? మా ఆయన పైన ఏదో ఆఫీస్ వర్క్ లో ఉన్నారు అంకుల్, పిలవడా అంకుల్? అయ్యో వద్దులే అమ్మా, పనిలో ఉంటే ఎందుకమ్మా పని చెడగొట్టడం.
అయ్యో అతిథులు మీరెందుకండి, నేను తర్వాత తీస్తాను. ఆ, అలాగేనమ్మా. లక్ష్మి, చేయి తుడుచుకోవడానికి టవల్ తీసుకురా. లక్ష్మి, వస్తుందండి. లక్ష్మి, లక్ష్మి. అమ్మా. అమ్మయ్యా. కొంచెం ఉంటే నాన్నకు దొరికిపోయేదాన్ని.